ఈ వీడియోలో అచ్చమైన పాతకాలపు సున్నుండల్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను పుల్లల పొయ్యి మీద మినుముల్ని వేయించుతున్నానండి. డైరెక్ట్ చేలోంచి వచ్చింది, బాగు చేయలేదు. నేను వేయించేసినాక చెరుగుదాంలే అవన్నీ పోతాయి అనుకున్నాను. పుల్ల ముక్కలు ఇవన్నీ ఉన్నాయండి. కొన్ని కొన్ని మట్టి కూడా ఉంటుంది, చేలోంచి వచ్చింది కదా. సో నేను తర్వాత బాగు చేసేటప్పుడు మొత్తం క్లీన్ చేశాను. ఈ ఫస్ట్ అయితే వేయించుతున్నాను పుల్లల పొయ్యి మీద, సన్న మంట మీద వేయించుతున్నాను. ఇవి వేగినాయో లేదో పక్కన రాయితోటి మనం ఈ చితకొట్టుకుంటూ బ్రౌన్ కలర్, అంటే మరీ డార్క్ బ్రౌన్ కాదు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈ వేపటంలోనే మనకి ఈ సున్నుండ టేస్ట్ అనేది ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది మంచిగా వేగితే కనుక. మనం పచ్చిగా వేయించామనుకోండి అది బాగోదు, పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. ఈ మంచిగా వేగిన తర్వాత ఇలాగా నేను తిరగల్లో విసురుతున్నాను అనమాట. తిరగల్లో విసిరిన తర్వాత మళ్ళీ దంచాలి. నేను దంచే ప్రాసెస్ స్కిప్ చేస్తాను అనమాట. ఇది ఆరోగ్యం కూడానండి, తిరగలు విసరటము, చెరగటము ఇదంతా కూడా. నేను మొన్న యోగా క్లాస్లో అయితే తిరగలు లేకుండా జస్ట్ తిరగలు అలా తిప్పుతాము, అలా తిప్పేటట్టు ఎక్సర్సైజ్ చేయించారనమాట. అందుకే మన పూర్వకాలంలో ఆడవాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు. ఒక కుటుంబ ఆరోగ్యం మొత్తం ఆడవాళ్ళలోనే ఉంటుందండి. కుటుంబ పోషణ కానీ, వాళ్ళ క్రమశిక్షణ కానీ మొత్తం ఆ కుటుంబ వ్యవస్థ మొత్తం ఆడవాళ్ళలోనే ఉంటుంది. ఇక్కడ నేను మొత్తం తిరగల్లో తిప్పేసిన తర్వాత లాస్ట్లో ఇలాగా చేసి ఇది మళ్ళీ మొత్తం చెరగాలి చాట్లో వేసి. ఇదంతా కూడా నల్ల మినుములతో చేస్తేనే, పొట్టు మినుములతో చేస్తేనే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. అదే ఇప్పుడు ఇన్స్టంట్గా సాయమినపగుళ్ళు జస్ట్ వేయించేసి మిక్సీ పట్టేసేసి పంచదార ఇది కలిపేసేస్తే అవి అంత టేస్ట్ ఉండవు, బలం కూడా కాదు. ఇది వీటి టేస్ట్ వేరండి. ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళకే ఇది తెలుస్తుంది అనమాట. మినపగుళ్ళతో సున్నుండలు ప్రాసెస్ ఎక్కువే, బట్ దానికి తగ్గ బలం ఉంటుంది. నెయ్యితో కానీ బెల్లంతో కానీ, బెల్లం పాకంతో ఈ సున్నుండలు చేస్తుంటారు, అవి చాలా బలం అంట. ఇప్పుడు నేనైతే పంచదారతోనే వేస్తాను. పంచదార వేయకూడదు, ఎక్కువ వాడనండి నేను, పంచదార చాలా తక్కువ వాడతాను. ఈ పిండి వంటల్లోకే పంచదార వాడతాను. ఏమన్నా ఇట్లాంటి పిండి వంటల్లోకి మాత్రమే పంచదార వాడతాను. టీలోకి కానీ దేనికన్నా పటికి బెల్లం వాడతాను. పటికి బెల్లం కానీ బెల్లం కానీ వాడతాను. ఎక్కువ పంచదార అయితే వాడనమాట. బట్ ఇందులోకి పంచదార వేస్తేనే తింటారు కాబట్టి పంచదార వేయాల్సి వచ్చింది నేనైతే. ఇలాగా మొత్తం చెరిగేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని బాగు చేశాను కూడానండి, కొంచెం కొంచెం పప్పు వేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బాగు చేశాను అనమాట. 2 days బాగు చేశాను. ఇలా తెల్ల ప్లేట్లో వేస్తే మాడిన పప్పులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి మళ్ళీ శుభ్రంగా మిక్సీ పట్టి సున్నుండలు చుట్టానమాట. ఇంకా ఇది ఫైనల్ స్టెప్ అనమాట. ఇక్కడ మొత్తం మంచిగా బాగు చేసిన పప్పుని ఇలాగ 2 గ్లాసులండి, 2 గ్లాసులు మిక్సీ పడుతున్నాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు చూస్తే తెలుస్తుంది మీకు ఎలా, ఏ కలర్ వచ్చే వరకు వేయించానో. కొంచెం బరకగా ఉంచానండి, మరీ మెత్తగా చేసేయట్లేదు. అదే మనం మిల్లాడించుకుంటే మొత్తం మెత్తగా చేసేస్తారు. ఇక్కడ 2 గ్లాసుల పప్పుకి 1 గ్లాసు పంచదార వేస్తున్నాను, గ్లాస్ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో నెయ్యి తెచ్చానండి. ఇది క్వాంటిటీ కొలిసిన ఇక్కడ గ్లాస్ డే ఉంది, అంటే కవర్తో కొలిచాను. ఇది కాయాలి కాబట్టి నేను ఫస్ట్ గ్లాస్లో ప్యాకెట్ పలాన పెట్టి చూసుకున్నాను 1/2 కిలో కరెక్ట్గా ఎంత ఉందో అనేది. సో ఇక్కడ కాచిన తర్వాత నెయ్యిని కొంచెం కొంచెం పోసుకుంటూ సున్నుండలు అయితే చుట్టానమాట. ఇది ప్రాసెస్ అండి, మినప సున్నుండల ప్రాసెస్ మొత్తము కూడాను. ఇక్కడ మీకు పంచదార స్కిప్ చేసేయాలి అనుకుంటే బెల్లంతో కూడా చుట్టుకోవచ్చు. బట్ పంచదార టేస్ట్ పంచదారదే, బెల్లం టేస్ట్ బెల్లందే. బెల్లంతో అయితే బెల్లం పాకంలో ఈ సున్నుపిండి కలిపి చుడతారనమాట. ఆ ప్రాసెస్ వేరు, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను కాచినాక నెయ్యిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలాగైతే మినప సున్నుండలు చుట్టానండి. ఇంట్లో కాచిన నెయ్యి ఉంటుంది, బట్ నాకు పాలు సరిగా దొరక్క అసలు నెయ్యి కాయట్లేదు అనమాట ఈ మధ్య. ఇదివరకు అయితే నెయ్యి కాసిన ప్రతిసారి వీడియో పెట్టేదాన్ని షార్ట్ కింద, చక్కగా అంత నెయ్యి వచ్చేదనమాట ఇంట్లో. ఇప్పుడు బయట కొన్న నెయ్యితోటి ఈ సున్నుండలు చుట్టానండి. నచ్చితే లైక్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం మీకు తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి. అంతేనండి వీడియో.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్